ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏకు మద్దతిస్తుందా? బీజేపీ ఎంపిక చేసిన అభ్యర్థికి వైసీపీ అధినేత జగన్ జై కొడతారా? రాజ్యాంగబద్దమైన పదవులకు మద్దతు ఇచ్చే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? ఏపీలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైసీపీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ అభ్యర్థిని సమర్థిస్తుందా? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకస్మికంగా తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ తాజాగా విడుదలైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవమైతే ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఒకవేళ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిస్తే మాత్రం ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో దేశంలోనే 4వ అతి పెద్ద పార్టీగా. మరి ఆ పార్టీకి ఈ మధ్య కాలం వరకు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన 4 రాజ్యసభ సభ్యులు జగన్ కి గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య వైఎస్ఆర్ సిపికి ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వైసీపీ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ స్థానాల్లో 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. మరో 2 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి వెళ్లాయి. దీంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 7 సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక అనివార్యం అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుల ఓట్లు దేనికి కీలకంగా మారే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మరిగా వచ్చే నెల 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అటు ఇండియా కూటమి కూడా బరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చే నెల 9వ తేదీన ఎన్నిక జరిగే అవకాశం ఉంటుంది. లేదంటే ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇంకా ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు కావచ్చు, ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే పార్టీల అంశం కూడా కొంత హాట్ టాపిక్ గా మారింది. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్నిక అనివార్యమైతే ఏం చేయాలనే అంశానికి సంబంధించి ఒకవైపు పార్టీలో చర్చ జరుగుతుంటే వైసీపీ కూడా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతుందనే ఆసక్తి అయితే ఇటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొని ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే తెలుగుదేశం కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశాయి. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఆ కూటమి ఓడించింది. బీజేపీ కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉంది. మరోవైపు గత 14 నెలల కాలంగా ఇటు తెలుగుదేశం కూటమి ఏదైతే ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తుందని వైసీపీ ఆరోపిస్తుందో ఆరోపణలకు అనుగుణంగా వివిధ ప్రజా సమస్యలపైన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పెడుతూ ఉన్నటువంటి కేసులకు సంబంధించి కూడా పోరాటాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకి మద్దతు ఇస్తుందా, లేదంటే తటస్థంగా ఉండేందుకు ఆలోచన చేస్తుందా అనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నెలకొని ఉంది. ఇటు టీడీపీ, వైసీపీ పూర్తి బద్ధశత్రువులుగా ఉన్నాయి. ఇటు టీడీపీ కూడా బీజేపీతో కలిసి కూటమిలో ఉన్నటువంటి నేపథ్యంలో 2 పార్టీలు కలిసి ఒకే అభ్యర్థిని సమర్థిస్తాయనేది కూడా కొంత ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.